మరి మీరు కూడా వాట్సాప్ లో తెలియని వాళ్ళు పంపిన ఫొటోస్ ని డౌన్లోడ్ చేస్తున్నారా? అయితే మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ గా మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కి చెందిన ఒక వ్యక్తి వాట్సాప్ లో అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిన ఇమేజ్ ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయడంతో తన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ మధ్య స్కామర్స్ స్టెగనోగ్రఫీ అనే కొత్త టెక్నిక్ ను వాడి స్కామ్స్ చేస్తున్నారు. ఈ స్కామ్ లో భాగంగా ఫొటోస్ లో ఉండే మన కంటికి కనిపించని పిక్సెల్స్ లో మాల్వేర్ కోడ్ పెట్టి వాట్సాప్ కి పంపిస్తారు. మనం ఆ మాల్వేర్ ఉన్న ఫోటోని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే మన ఫోన్ లో మాల్వేర్ కోడ్ రన్ అయిపోతుంది. దాంతో మన ఫోన్ హ్యాక్ అవడంతో పాటు ఓటీపీ, పిన్ నెంబర్స్ కూడా స్కామర్స్ చేతిలోకి వెళ్లిపోతాయి. కాబట్టి వాట్సాప్ లో తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోటోలు పంపితే జెట్ స్పీడ్ లో వాటిని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేయడం లాంటివి అస్సలు చేయకండి. అండ్ అలాగే వాట్సాప్ లో ఆటోమేటిక్ మీడియా డౌన్లోడ్ ఆప్షన్ ని వెంటనే డిజబుల్ చేసుకోవడం మంచిది. మీ వాట్సాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి స్టోరేజ్ అండ్ డేటా పైన క్లిక్ చేయండి. తర్వాత ఆటో డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోటోస్ అండ్ మీడియా ఆప్షన్ ను డిజబుల్ చేసేయండి. ఈ వీడియోని వెంటనే వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ స్కామ్ బారిన పడకుండా జాగ్రత్త పడతారు.